రైతు సోదరులకి స్వాగతం. ముఖ్యంగా మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ధర దారుణంగా పతనమైంది. చాలా వెరైటీస్, అన్ని వెరైటీస్, ఒక తేజ్ ఆర్మూర్ 341 లాంటి 2-3 రకాలు తప్ప మిగతా వెరైటీస్ అన్ని 10,000, 10,500, 11,000, 11,500, 12,000. ఇంకా 1-2 వెరైటీస్ 14,000, 14,500 కొనుగోలు చేస్తున్నారు. కానీ అంత క్వాలిటీస్ రైతుల దగ్గర లేవు. ఒకవైపు నల్ల తామర, జెమినీ వైరస్లు, బొబ్బర్లు, వీటన్నిటితోనే పంట దిగుబడి కనీసం సగటున యావరేజ్గా 20 క్వింటాలు, గరిష్టంగా అయితే 35 క్వింటాలు రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తుంటే ఎకరానికి 10 క్వింటాలు దిగుబడి వచ్చే పరిస్థితి కూడా లేదు. దీంతో రైతు సోదరులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరానికి 2.5 లక్షలు ఖర్చు పెట్టారు. కౌలు రైతులు అయితే ఇంకా అదనంగా 25,000, 30,000 కౌలు. వడ్డీలు తీసుకొస్తే ఇంకా వడ్డీలు ఇంకొక 30,000 వడ్డీలు. మొత్తం 3 లక్షల దాకా ఎకరాకి ఖర్చు పెట్టి సాగు చేస్తే క్వింటాకి 10,500, 11,000 ధర వస్తూ ఉంటే రైతులకు మంచి ధర దక్కుతూ ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటా ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్రమైన బ్యాడ్న్యం. కేంద్ర మంత్రి స్వయాన రామ్మోహన్ నాయుడికి ఐఏఎస్ అధికారులు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. 11,600 కేంద్రాన్ని కోరండి అని. 11,600లకు నువ్వు కొనేది మార్కెట్లోనే 11,500 ఉంది. ఇంకొక 100 రూపాయలు రైతులకు ఏదో ముష్టేయాలని చూస్తూ ఉన్నారు. కనీసం మిర్చికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్వింటాకి 20,000 నుంచి 22,000 కనుక ధర దక్కకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు ఇక అన్నదాత సుఖీభావ అన్న, రైతు భరోసా అన్న, రైతుల ఖాతాల్లో 6,000, 7,000 వేసినా ప్రయోజనం ఉండదు. రైతులు పంట అమ్ముకునేటప్పుడు కనుక గిట్టుబాటు ధర దక్కకుండా ఆ తర్వాత మీరు ఇచ్చే 4,000, 5,000తో వ్యవసాయం నడవద్దు. గత ఏడాదికి ఇప్పుడు సీజన్కే మిర్చి దాదాపుగా 25% సాగు తగ్గిపోయింది. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే వచ్చే సంవత్సరం 50% తగ్గాలి. సాగు తగ్గించండి. పండించిన కొద్ది పంటకైనా మంచి ధర వచ్చేలాగా చూసుకోండి రైతు సోదరులు. ఇక మామూలుగా కౌలుదారులు కూడా గతంలో ఎక్కువ మంది తీసుకునేవారు. పొలాలు ప్రస్తుతానికి అయితే రావడం లేదు. ఎందుకంటే కౌలు తీసుకొని ముందే కౌలు ఇచ్చి పెట్టుబడులు లక్షలు పెట్టి అప్పుల్లోకి ఒకసారి కూరుకుపోతే ఇక దాంట్లో నుంచి బయటికి రావడం సాధ్యం కాదు. భూములు లేకనే కౌలు భూములు చేసుకుంటూ ఉన్నారు. ఇక అమ్మడానికి కూడా భూములు కూడా ఉండవు కాబట్టి కౌలుదారులు బీ అలర్ట్. కూలి పని చేసుకునే వాళ్ళకు రోజుకి 700, 800, 1,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఇంట్లో 2-3 కష్టపడే వాళ్ళు ఉంటే 2,000 అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు. ఆ మాత్రం దానికి 5-6 ఎకరాలు, 10 ఎకరాలు వ్యవసాయం చేసి ప్రతి సంవత్సరం 4-5 లక్షల నష్టాలు పోతూ ఉంటే అప్పులు పెరిగి చివరికి ఏదో ఒక రోజు రైతులు సూసైడ్ చేసుకునే విధంగా ఆ పరిస్థితులు అలా వస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లోనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మిర్చికి కనీసం 22,000 మద్దతు ధర ఇవ్వాలి. రైతు సంఘాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికే వినత పత్రం ఇచ్చాయి. కేంద్ర మంత్రి దగ్గర కూడా వెళ్తూ ఉన్నారు. మీరు కనుక ఈ విధానాన్ని కనుక మార్చుకోకపోతే రైతులకు మంచి ధర దక్కుతుంది అనే ఉద్దేశంతో మీరుంటే రాబోయే రోజుల్లో మీకు కూడా గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. రైతు సోదరులు కనీసం ఖర్చులతో బయటపడాలంటే క్వింటా మిర్చికి ఎంత ధర ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.